తాజాగా ఏథర్ ఎనర్జీ కంపెనీకి చెందిన ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఒక అరుదైన మైల్ రాయికి చేరుకోవడం జరిగిందనమాట. 1,00,000 ఎలక్ట్రిక్ ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే యాజ్ ఆఫ్ నో ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి అమ్ముడుపోవడం జరిగింది. అలానే ఏథర్ ఎనర్జీ కంపెనీని టాప్ 5 పొజిషన్లో ఉంచడానికి ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు కీలకంగా మారి. అలానే ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సక్సెస్ కి కారణాలు ఏంటి, ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ మెజారిటీ వాటాని ఏథర్ ఎనర్జీ అమ్మకాల్లో మెజారిటీ వాటాని ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ రిస్తా మోడలే కలిగి ఉందా, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఇష్టమా, లేకపోతే ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఇష్టమా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇక అసలు విషయానికి వెళ్తే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈవీ ఇండస్ట్రీలో సుమారుగా ఒక 8-10 సంవత్సరాల నుంచి ఈవీ ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. వీళ్ళ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చి సుమారుగా 7 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది. అలాంటి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉండడం జరిగింది అనమాట. కానీ చాలా మంది ఏథర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇనీషియల్ గా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడంతో ఏథర్ ఎనర్జీ నుంచి కూడా ఒక అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తే బాగుండు, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తే బాగుండు, తక్కువ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తే బాగుండు అని చెప్పి చాలా మంది కస్టమర్స్ కి ఒక ఆలోచన ఉండేది. సో వీటిని గమనించి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2024 సంవత్సరం జూన్ నెలలో ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కేవలం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా అప్పటి మార్కెట్ కి అనుగుణంగా, అంటే అటు చూస్తే ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, లేకపోతే బజాజ్ కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, అందరూ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకురావడం, ఈ ప్రైస్ లో సెగ్మెంట్ లో మనం కూడా ఫోకస్ చేయకపోతే మన మార్కెట్ లో వెనకబడతాం అనే ఉద్దేశంతో అప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. బట్ రిస్తా సంబంధించిన ప్లాన్ ప్రీవియస్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు R&D అంతా చేసుకున్నారు. కానీ ఆ టైం కరెక్ట్ గా క్రూషియల్ టైం అనేసరికి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రిస్టాను తీసుకొచ్చారు. ఒకసారి మనం ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మేజర్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దామండి. మనకి ఏథర్ రిస్టాలో 3 వేరియంట్స్ ఆఫర్ చేశారు, రిస్తా ఎస్, రిస్తా జీ, రిస్తా జీ అనమాట. ఇందులో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్స్ ప్రకారంగా కొన్ని డిఫరెన్స్ అయితే వచ్చినాయి. ఉదాహరణకి బేస్ వేరియంట్ లో వీళ్ళు 4.3 కిలోవాట్ మోటార్ ఏదైతే ఉందో సేమ్ అన్ని వేరియంట్స్ లో కూడా అదే మోటార్ కెపాసిటీ, అదే టాప్ స్పీడ్ అనమాట. కాకపోతే మనకి వేరియంట్స్ లో మనకి ఫీచర్స్ లో కానివ్వండి, ఛార్జింగ్ టైం కానివ్వండి, లేకపోతే రేంజ్ పరంగా కొన్ని మార్పులు చేశారు. బేస్ వేరియంట్ అలానే రిస్తా జీ వేరియంట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ సేమ్ బ్యాటరీ ప్యాక్ 123 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్. రిస్తా జీ వేరియంట్ వచ్చి టాప్ వేరియంట్ లో 159 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేశారు. బేస్ వేరియంట్ లో 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటే టాప్ అండ్ వేరియంట్ లో 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. బేస్ వేరియంట్ రెండింటిలో కూడా మనకి ఛార్జింగ్ టైం అనేది కొంచెం ఎక్కువ అనమాట. 100% ఛార్జ్ చేయడానికి 8 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది. అదే టాప్ వేరియంట్ చూసుకున్నట్లయితే 5 గంటల 45 నిమిషాలని ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా బేస్ వేరియంట్ ఏదైతే ఉందో మనకి బాగా రిస్తా ఎస్ వేరియంట్ వచ్చి నార్మల్ డిస్ప్లే అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. బట్ రిస్తా జీ వేరియంట్ లో ఏదైతే ఉందో TFT డిస్ప్లే అనేది ఆఫర్ చేయడం జరిగింది, కలర్ డిస్ప్లే అనమాట. ఇక మేజర్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 34 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయడం అనమాట. అలానే కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేశారు. ఇక ప్రైసింగ్ పరంగా చూసుకున్నట్లయితే రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ వచ్చి ఇనిషియల్ గా లాంచ్ చేసిన టైంలో 1,10,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. ఇప్పుడు కొంచెం స్లైట్ గా ఒక 5,000 రూపీస్ అనేది పెరగడం జరిగింది. జీ వేరియంట్ నెక్స్ట్ వేరియంట్ వచ్చి 1,30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఉంది. అలానే టాప్ అండ్ వేరియంట్ వచ్చి ప్రెసెంట్ 1,50,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే దీనికి మరి అడిషనల్ ఫీచర్స్ కావాలంటే ప్రో ప్యాక్ తీసుకుంటే కనుక ఇంకొక 15,000 రూపాయలు అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా 1,25,000 రూపాయలకి ఒకవేళ ప్రో ప్యాక్ తో కావాలంటే బేస్ వేరియంట్ లభిస్తుంది. సో డిజైన్ పరంగా రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. మనకి లార్జ్ సీటింగ్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేశారు. ఇప్పుడు మన ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఒకసారి డెలివరీ ఎప్పుడు స్టార్ట్ అయినా ఒకసారి చూపిస్తున్నానండి. సో వీళ్ళు రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ని జూలై నెలలో అయితే రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే ప్రారంభించడం జరిగింది. నేనేం కన్సిడర్ చేసుకుంటున్నానంటే ఇనీషియల్ గా అసలు ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ 1,00,000 యూనిట్స్ అనేది మనకి జూన్ 4వ తారీఖున అఫీషియల్ గా ఏథర్ కంపెనీ వాళ్ళు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అంటే సుమారుగా మే నెల ఎండింగ్ సంబంధించిన సేల్స్ రిపోర్ట్ వరకు తీసుకుంటున్నాను. మరి స్టార్టింగ్ డేట్ వచ్చి జూలై నెల సంబంధించిన సేల్స్, ఎండింగ్ చూసుకున్నట్లయితే మే నెల 2020 సంబంధించిన సేల్స్ ని కన్సిడర్ చేసి ఓవరాల్ గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ సేల్స్ ఫిగర్ తీసుకుని దాంట్లోంచి ఏథర్ రిస్తా సంబంధించిన సేల్స్ మైనస్ చేస్తే మనకి మేజర్ గా అసలు ఏథర్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ సేల్స్ శాతం ఏ మోడల్ ఉందో మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది 2024 సంవత్సరం జూలై 9 నుంచి మనకి 2020 సంవత్సరం జనవరి మంత్ వరకు ఉన్న సేల్స్ అనమాట. ఒకసారి మనం గమనిస్తే ఇనీషియల్ గా రిస్తా రానప్పుడు అంటే జూలై నెలకు ముందు వరకు కూడా ఏథర్ ఎనర్జీ సంబంధించిన సేల్స్ 4,000, 6,000 యూనిట్స్ అనేది ఈ పర్టికులర్ రేంజ్ లో మెయింటైన్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే జూలై నెలలో ఏథర్ రిస్తా సంబంధించిన ఎంట్రీ అయ్యిందో మనకి 10,000 యూనిట్స్, ఆ తర్వాత 11,000, ఆ తర్వాత 12,000, 16,000, 12,000, 10,000, సో 12,000. సో సుమారుగా 10,000 ఫిగర్ ని కాన్స్టెంట్ గా ఏథర్ ఎనర్జీ కంపెనీలు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు జనవరి 2020 సంవత్సరం వరకు ఈ సేల్స్ రిపోర్ట్
రిపోర్ట్ లో ఉంది కదా. అలానే ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 11,788 యూనిట్స్ అమ్మడం జరిగింది 2020 సంవత్సరం ఫిబ్రవరి నెలలో. అలానే మార్చ్ లో 15,446 యూనిట్స్ అమ్మడం జరిగింది. అలానే ఏప్రిల్ లో చూసుకున్నట్లయితే 13,167 యూనిట్స్ అమ్మడం జరిగింది. ఇక చివరిగా లాస్ట్ మంత్ మే సంబంధించిన సేల్స్ చూసుకున్నట్లయితే 12,840 యూనిట్స్ యాజ్ ఆఫ్ ఏథర్ ఎనర్జీ కంపెనీలో అమ్మడం జరిగింది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్గా మనకి మే నెల ఎండింగ్ వరకు అంటే జూలై 2024 సంవత్సరం నుంచి మనకి మే 2020 సంవత్సరం వరకు ఓవరాల్గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 140,000 పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మడం జరిగింది. సో ఈ 140,000 ఎలక్ట్రిక్ టూ వీలర్ యూనిట్స్ లో ఏథర్ ఎనర్జీ కంపెనీలో తాజాగా చెప్పిన రిజల్ట్ చూసినట్లయితే జూన్ నెలలో వాళ్ళు అనౌన్స్ చేశారు 1,00,000 యూనిట్స్ ని రీచ్ చేయమని చెప్పి. సో అంటే మనం మే నెల సంబంధించిన లాస్ట్ మంత్ రిపోర్ట్ ని కన్సిడర్ చేసుకుంటే 140,000 మైనస్ 1,00,000 యూనిట్స్ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రెస్టా మోడల్స్ ఉన్నాయి కాబట్టి సుమారుగా 71% ఏథర్ రెస్టా సంబంధించిన సేల్స్ ఉన్నాయి ఓవరాల్ గా మనకి జూలై 2024 సంవత్సరం నుంచి మే 2020 సంవత్సరం మధ్యలో. అంటే మెజారిటీ ఏథర్ రెస్టా సంబంధించిన మోడల్సే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ సేల్స్ పారామీటర్ చూసిన తర్వాత మనకి ఏథర్ ఎనర్జీ కంపెనీలో ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ కింద అంటే సేల్స్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ కింద ఏథర్ ఎనర్జీ కంపెనీ సంబంధించిన రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిచిందని మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన క్లారిటీగా ప్రతి మంత్ లో కూడా ఆ సేల్ వేరియేషన్ కనిపించడం వీళ్ళు రివీల్ చేసిన 1,00,000 యూనిట్స్ సంబంధించిన సేల్స్ నే కన్సిడర్ చేస్తే రెస్టానే మేజర్ మార్కెట్ షేర్ ఏథర్ ఎనర్జీ కంపెనీ పరంగా అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఏథర్ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా ఎక్కువ అమ్మకాలు చేయడానికి అంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి ఎక్కువ అమ్మకాలు కావడానికి మేజర్ గా కొన్ని కారణాలు చెప్తాను. అంటే మరీ ఎక్కువ డీటెయిల్ గా వాళ్ళని కానీ ఫస్ట్ చూసినట్లయితే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పటి నుంచి ఏథర్ ఎనర్జీ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్కూటర్ ఎదురు చూస్తున్న ఆడియన్స్ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్. రెండోది పర్ఫార్మెన్స్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ లూజ్ అవ్వకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయడం. మూడోది బూట్ స్పేస్ ఆఫర్ చేయడం కానివ్వండి లార్జ్ బూట్ స్పేస్ ఆఫర్ చేయడం వల్ల ఏథర్ ఎనర్జీ సంబంధించిన రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి సేల్ అనేది జరుగుతుంది. అది కాకుండా ఏథర్ ఎనర్జీ సంబంధించిన రెస్టాలో మల్టిపుల్ వేరియంట్స్ ఆఫర్ చేయడం బేస్ వేరియంట్ కాకపోతే కొంచెం లాంగ్ రేంజ్ వేరియంట్ కూడా ఆఫర్ చేయడం వల్ల కస్టమర్స్ కి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏథర్ ఎనర్జీ సంబంధించిన కొన్ని లిమిటేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఛార్జింగ్ టైం ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ ప్రైస్ అనేది ఆఫర్ చేయడం జరిగింది అనమాట. సుమారుగా 8 గంటల 30 నిమిషాలు ఛార్జింగ్ టైం పెట్టడం జరిగింది. అలానే బేస్ వేరియంట్ లో ఫీచర్స్ అనేవి చాలా వరకు మినిమలైజ్ చేసేసి దానికి అన్ని ఫీచర్స్ కావాలంటే కనుక టాప్ అండ్ వేరియంట్ 1,50,000 రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ పెట్టడం జరిగింది. అగైన్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే ఉపయోగించారు. సో ఇది ఓవరాల్ గా ఏథర్ ఎనర్జీ కంపెనీ సంబంధించిన రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ 1,00,000 యూనిట్స్ చేరుకోవడానికి కారణం ఏంటి, అలానే ఏథర్ ఎనర్జీ కంపెనీని మేజర్ గా సేల్స్ పరంగా డ్రైవ్ ఫ్యాక్టర్ ఏథర్ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపిస్తున్నా లేదా అనడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక విషయం చెప్పుకోవచ్చు, ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి ఇవాళ 2020 సంవత్సరం సేల్స్ లో టాప్ 5 పొజిషన్లు మెయింటైన్ అవడానికి మేజర్ కారణం ఏథర్ రెస్టా అని చెప్పుకోవచ్చు. క్లియర్ గా సేల్స్ రిపోర్ట్ బట్టి అయితే మనకు అయితే అర్థమవుతుంది. ఈవెన్ రాబోయే రోజుల్లో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మరికొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయిన్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.